బ్రో సో ఇప్పుడు జనవరికి సంక్రాంతికి ట్రైలర్ లాంచ్ అవబోతుంది కదా. అవును దేవర మూవీ. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే RRR తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ని చూడలేమన్న టైంలో మళ్ళీ దేవరా రాబోతుంది. చాలా అంటే చాలా అంటే ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే కోసుకుంటాం అన్న. నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాకు అంటే ఆయన డాన్స్ అన్నిట్లో అన్న. ఎన్టీఆర్ అంటే అన్నిట్లో ఒకటి డాన్స్ గానీ ఆయన మాటది ఆయన స్పీచ్ అన్న ఒక మోటివేషన్ స్పీచ్. ఎందుకంటే ఫ్యాన్స్ ని అంత ఆదరించే పర్సన్ అయితే ఎవరు ఉండరు అన్న. ఎందుకంటే పోయి అన్న స్టేజ్ మీదకి వచ్చిన కానీ పోయేదాకా 10 సార్లు జాగ్రత్త చెప్తారు అన్న. ఏ హీరో చెప్పండి నాకు తెలిసి జాగ్రత్త, మీ ఫ్యామిలీ వాళ్ళు జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళండి, యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్తగా వెళ్ళండి అని బాగా ఎమోషనల్ గా చెప్తాడు. అట్లా ఫ్యాన్స్ ని పట్టించుకునే పర్సన్ ఎన్టీఆర్ కాబట్టి ఆయన మీద చాలా గుడ్ ఇంప్రెషన్ ఉంది. దేవరా మూవీ అంటే ఖచ్చితంగా హిట్ అయింది అన్న, 100% హిట్ అయింది. జాహ్నవి హిందీ యాక్టర్ కదా, శ్రీదేవి కూతురు. ఆమె ఇప్పటిదాకా తెలుగులో ఒక్క మూవీ కూడా చేయలేదు నాకు తెలిసి. సో ఫస్ట్ టైం చూడడానికి కూడా మస్తు ఉంటది అన్న. సో ఎన్టీఆర్ తో కాంబో కూడా చాలా బాగుంటది. సో కంప్లీట్ గా ఈ మూవీలో డిఫరెంట్ మాస్ లుక్ గా చూపించబోతున్నారు కదా. సో ఎలా ఉండబోతున్నారు? డిఫరెంట్ మాస్ లుక్. ఇంకొకటి ఒక లీక్ ఏదైందంటే వాటర్ లో సీన్స్ ఉంటాయంట అన్న. ఆ వాటర్ లో సీన్స్ అనేవి మొత్తం హాలీవుడ్ బాలీవుడ్ సీన్స్ ఉంటాయంట అవి. ఎందుకంటే అవతార్ రేంజ్ లో ఉంటాయంట లోపల వాటర్ లో సీన్స్. సో దానికోసం బాగా వెయిటింగ్ అన్న. ఎందుకంటే అంటే మన తెలుగులో ఇప్పటిదాకా తీయని వాటర్ లో సీన్స్ దాంట్లో తీస్తున్నారు అంటే దేవరాలో. సో అదొక మంచి టాపిక్ అని చెప్పాలి. సో ఖచ్చితంగా హిట్ అయితే అన్న, 100% హిట్ అయితే. మంచి లింక్ ఉంటది అన్న, లింక్ ఉంటది. ఎందుకంటే మనకి సలార్ తో లేదు, సలార్ తో KGF కి లేదు. కానీ ఆ లింక్ ఉండొచ్చేమో అన్న, మరి చెప్పలేము. ఎందుకంటే ఏమైనా అంటే ముందుకు పోతా తెలుస్తుంది అన్న. ట్రైలర్ రిలీజ్ తర్వాత అర్థమైపోయింది ట్రైలర్ లో వెనక బ్యాక్గ్రౌండ్ ఉందా, వెనక ఏమైనా క్యారెక్టర్స్ KGF లో ఉన్న క్యారెక్టర్స్ సలార్ లో ఉన్న క్యారెక్టర్స్ ఏమైనా వస్తాయా అని చూడాలి. క్యారెక్టర్స్ రాకపోతే లింక్ లేనట్టే. డెఫినెట్ గా హిట్ అవుతుందంటారన్న? ఖచ్చితంగా హిట్ అన్న. అంటే బాక్స్ ఆఫీస్ బదులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారన్న? ఫ్లాప్ వచ్చింది ఆచార్య. అవును, ఈయనేమో హిట్ లో ఉన్నాడు. అవును, కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది, హిట్ అయితే అన్న. ఎందుకంటే అంటే డైరెక్టర్ కొరటాల శివ అంటే ఈ మధ్యలో డౌన్ లో నడుస్తున్నాడు. ఇంతకుముందు మంచి హిట్లు ఉన్నాయి. సో జనతా గ్యారేజ్ ఆయననా, సో ఆ జనతా గ్యారేజ్ హిట్. సో అంటే ఎన్టీఆర్ తో మంచి రాపోనే ఉందన్న. అంటే ఎన్టీఆర్ తో ఫ్లాప్ అయితే కాలేదు. సో ఒకరి ఇద్దరితో అయింది. ఖచ్చితంగా ఇదైతే దేవరైతే హిట్ అన్న. ఎందుకంటే ఆ పోస్టర్ కూడా వేరే ఉందన్న, డిఫరెంట్ పోస్టర్, ఎక్కడ చూడలేదు అట్లా ఉంది పోస్టర్. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా హిట్ చేస్తారు. ఒకవేళ ఆ మూవీ ఫ్లాప్ రేంజ్ లో ఉన్నా కూడా ఎన్టీఆర్ యాక్టింగ్ తో తీసుకొని ఎక్కడో పెడతారు అన్న. అది మాత్రం ఎన్టీఆర్ మీద ఉన్న నమ్మకం.